ఏంటి తండ్రి చిత్తం? దేవుని చిత్తం అంటే ఏంటి? పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం ఒకసారి. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం ఒకసారి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. సో పరిశుద్ధత ఎలా వస్తుంది? అదేమన్నా పౌరుటిన్నా రాసుకుంటే రావటానికి? ఏమండి, అదేమన్నా పౌరుటిన్నా లేకపోతే ఫేషియల్ క్రీమా రాసుకుంటే రావటానికి? అవునా? పరిశుద్ధత ఎలా వస్తుంది? ఒక క్రైస్తవ విశ్వాసికి పరిశుద్ధత ఎలా వస్తుంది? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? శుద్ధి పరిశుద్ధి ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి ఎలా వస్తుంది అని అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. సో కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా చూడటం అంటే జాగ్రత్తగా పఠించటం, జాగ్రత్తగా ధ్యానం చేయటం, జాగ్రత్తగా అన్వయింప చేసుకోవటం, జాగ్రత్తగా దానిని విశ్లేషించటం, జాగ్రత్తగా దాన్ని అమలు చేయటం. అవునా? సో కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక రోజులో మనం దేవుని యొక్క వాక్యానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు మనకు ఎంత పరిశుద్ధత మనకు రావాలో అంత సమయాన్ని పరిశుద్ధ గ్రంథం మీద పెడితేనే అంత పరిశుద్ధత మనకు వస్తుంది. సో కాబట్టి బిఫోర్ వి డై బిలీవ్ ఇన్ గాస్పెల్, స్వార్థను నమ్ముడి. బిఫోర్ వి డై విన్ ద వరల్డ్, లోకమును జయించండి. బిఫోర్ వి డై డూ ది విల్ ఆఫ్ గాడ్, తండ్రి చిత్తాన్ని జరిగించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక 4వదిగా చివరిదిగా ఈ భూమి మీద మరణించిన మనము, చనిపోయిన మనము నిత్యత్వములో, మోక్షరాజ్యములో, ఆ పరలోకములో ప్రవేశించడానికి 4వదిగా ఏంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వదిగా దేవుడు సిద్ధపరిచిన ఆ మోక్ష రాజ్యములో, నిత్యత్వములో, పరలోకములో మనం అడుగు పెట్టాలంటే, అక్కడికి ప్రవేశించాలి అంటే, అందులోకి మనం వెళ్ళాలి అని అంటే మార్పు నుండి మీరు మార్పు నొందాలి. మార్పు నొందుట అనగా సజీవ యాగముగా మీ జీవితాలను సమర్పించుకుని రూపాంతరము పొందుడి అంటాడు పౌలు. అవునా? 12వ అధ్యాయం రోమా పత్రికలో. సో కాబట్టి మార్పు నొందుట, ఏ చేంజ్ ఆఫ్ మైండ్, మనస్తత్వంలో మార్పు రావాలి. ఏ చేంజ్ ఆఫ్ బిహేవియర్, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో మార్పు రావాలి. అండ్ ఏ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. సో వ్యక్తిత్వంలో, మనస్తత్వంలో, పరివర్తనలో మార్పు వస్తేనే తప్ప పరలోకములో నువ్వు ప్రవేశించలేవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవాన్ని, పాండిత్యాన్ని, జ్ఞానాన్ని అంతా ప్రయోగించి ఆ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14-15 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున ఐజీ యొక్క జ్ఞాపకార్థ శుభదినాన మన ముందు పెడుతూ ఉన్నాడు. కలుగబోవునది ఏదో
మనుషులు ఎరుగని వారుగా ఉంటున్నారంట. 2 ఊరికి పోవు మార్గము ఎరుగని వారుగా మనుషులు ఉంటున్నారంట. సో తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటే అది ప్రమాదమే. అదే రీతిగా మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో తెలియకోకుండా గనక మనం యాత్ర మొదలు పెడితే అది కూడా ప్రమాదమే అని చెప్తున్నటువంటి జ్ఞాని అయిన సొలొమోను భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే ఏం జరగబోతుంది? అన్నిటి అంతము సమీపించి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే అంతము, ప్రపంచము అంతము కాబోతుంది, లోకము అంతము కాబోతుంది. సో కాబట్టి భవిష్యత్తులో కలగబోవునిది ఏదో మనుషులు ఎరుగని వారై సో అంతము రాబోతుంది అనే విషయాన్ని ఎరగకుండా వారు ప్రయాణాలు మొదలు పెట్టారంట. కానీ ఊరికి పోవు మార్గం ఎరుగని వారే ప్రయాణాలు మొదలు పెట్టారంట. సో ఈ లోకములో మనము యాత్రికులముగా, ప్రయాణికులముగా మనము ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు ఈ యాత్ర, ఈ ప్రయాణములో మనము ప్రభువు లేని ప్రయాణము ప్రమాదకరము సుమి అంటున్నాడు. ప్రభువు లేకుండా గనక మనం ప్రయాణం చేస్తే యు విల్ నెవర్ ఎవర్ రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు. అవునా? సో అందుకే మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సాయంకాలం అయినప్పుడు శిష్యులు బయలుదేరి వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యంలో పెద్ద ఉప్పెన ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మరి ఆ ప్రభు వారు ఆ నేల మీద నడుచుకుంటూ వస్తారు. అవునా? సో వాళ్ళు ప్రభువు లేకుండా వెళ్ళారు, ఆ యొక్క తుఫాన్లో ఇరుక్కుపోయారు. ప్రభు వచ్చిన తర్వాత ఆ ప్రయాణము చాలా సాఫీగా వాళ్ళు అద్దరికి చేరుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అవునా? గత ఆదివారపు మనం పాఠములు కూడా మనం చూసాం. గత ఆదివారపు సువార్త పాఠములు ఆయన గాలిని గద్దించగానే, తుఫానును గద్దించగానే సముద్రము నెమ్మడమాయను అనేటువంటి మాట గత ఆదివారంలో మనం చూసాం. సో కాబట్టి ఈ రోజున మరి మొన్నటి దినాన ఈ ఇంటి జ్యేష్ఠ కుమారుడు ఐజీ, నిన్నటి దినాన మరొకరు, నేటి దినాన మరొకరు, రేపు నీవు, ఎల్లుండి నేను, ఇలా ప్రతి ఒక్కరము మనం మన వరుస ప్రకారము దేవుడు పిలవగా వెళ్ళిపోబోతుండగా బిఫోర్ వి డై, చనిపోక ముందు మనం నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినవి 4 విషయాలు ఏంటి అంటే బిలీవ్ ఇన్ గాస్పెల్, సువార్త నమ్ము. ఎందుకంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. కాబట్టి మొదటిగా సువార్త నమ్ము. 2 ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని రక్షకుడిగా చేర్చుకుంటారో, ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో వారు ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమను ఎదుర్కోవాలి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవదిగా, నేను లోకమును జయించాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించండి, అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాన్ని మీరు జయించాలి. రెండవదిగా లోకాన్ని జయించాలంటుంది. మూడవదిగా డూ ది విల్ ఆఫ్ గాడ్, తండ్రి చిత్తాన్ని జరిగించండి, అనగా మీరు పరిశుద్ధముగా జీవించడే దేవుని చిత్తము. అనగా నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే మనం దేవుని చిత్తాన్ని లోకములో జరిగించగలుగుతాం. 4వదిగా మార్పు నొందిన వారు మాత్రమే ఆ యొక్క నిత్యత్వంలో ప్రవేశిస్తారు. అనగా వ్యక్తిత్వంలో మార్పు, మనస్తత్వంలో మార్పు. 3వదిగా మనిషిలో, మనసులో మార్పు వస్తేనే దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ బలమైన, స్థిరమైన పునాదులు కలిగినటువంటి ఆ సుందరమైన నూతన యెరూషలేము పట్టణములో మనము చేరుకోగలుగుతాం. అట్టి స్థలములో మనకంటే ముందుగా ప్రభు యొక్క పిలుపునందుకుని కొనిపోబడినటువంటి మన ప్రియ దాసుడు, ఈ ఇంటి జ్యేష్ఠ పుత్రుడు ఐజీ కూడా ఉంటారు. తిరిగి మనం వారితో కలుస్తాము, వారితో యుగయుగములు ప్రభువును మనము సంతోషిస్తాము, స్తుతిస్తాము, ఆరాధిస్తాము అనేటువంటి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఈ ఇంటి వారికి మనకును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా వెంబడించితిని నామము, దేవా వెంబడించితిని నామము, జీవితేశ్వర నా జీవితాశ నీవే, రావే నా భాగ్యమా యేసువా, రావే నా భాగ్యమా యేసువా, దేవా వెంబడించితిని నామము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య,
నేనే పునరుత్థానమును, నేనే జీవమును అయ్యున్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవించేదను అని బలమైన వాక్యమును ప్రభువా అధైర్యంలో ఉన్న వారికి, దుఃఖపడుతున్న వారికి, నిరాశలో ఉన్న వారికి, నిరుత్సాహంలో ఉన్న వారికి, కృంగిపోయిన వారికి, కన్నీళ్లతో నింపబడిన వారికి ఈ అద్భుతమైనటువంటి ఆదరణకరమైన మాటలు మీరు ఇచ్చారు ప్రభువా. నిజమే తండ్రి, ఇంటి కుటుంబ సభ్యుడు ఐజీని ప్రభువా మరి ఎంతో ప్రేమైనటువంటి మిత్రుడు, స్నేహితుడు, ఆప్తుడు మరి ఈ రోజున ప్రభువా ఐజీని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ముఖంలో కనపడేటువంటి ఆ చిరునవ్వు నేటికి కూడా ప్రభువా మా కళ్ళెదుటిగానే ఉన్నట్లుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారి జ్ఞాపకార్థ దినాన ప్రభువా మీరు మా అందరికీ ప్రభువా శ్రేష్టమైనటువంటి వాక్య సత్యాలను, హెచ్చరికతో కూడినటువంటి, సిద్ధపాటుతో కూడినటువంటి మాటలను ప్రభువా మీరు మాకు ఇచ్చారు. అందరిని బట్టి మీ పొందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా రాత్రికాల సమయం అందు తండ్రి మేము ఈ యొక్క ఆదరణ స్తుతి కుడికను మేము ఉంటుండగా ప్రభువా 4 విషయాలు చనిపోక ముందుగా మేము తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినటువంటి 4 ప్రాముఖ్యమైన ప్రాథమికమైనటువంటి సంగతులు, హెచ్చరికలు ప్రభువా. సువార్తను నమ్మాలని, లోకమును జయించాలని, తండ్రి చిత్తాన్ని జరిగించాలని, మార్పు చెందాలని ప్రభువా 4 శ్రేష్టమైనటువంటి వాక్య సత్యాలను ప్రభువా మీరు మాకు బోధించి నేర్పించినట్టుగా ప్రభువా ఈ శబ్ద యంత్రాంగం ద్వారా ఎందరైతే ఈ యొక్క ఆదరణకరమైనటువంటి జీవపు మాటలు విని ఉన్నారో ప్రభువా వారందరినీ కూడా తండ్రి ఈ 4 విషయాలలో ప్రభువా మీరు హెచ్చరిక చేస్తున్నారని, మీరు సిద్ధపరుస్తున్నారని మేము నమ్ముతూ మరొక పర్యాయము ప్రభువా నాయన ఇశ్రాయేలు గారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వారి ఆహ్వానాన్ని మేరకు ప్రభువా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగినటువంటి హస్తానికి అప్పగించుకుంటూ మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టి త్వరలో మమ్మల్ని కొనిపోవటకు మెగారుడై రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన శక్తివంతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, ఉచితము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అన్నీనాహారము మాకు దయచేయండి. మా ఎలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలో తప్పించము. రాజ్యము, శక్తి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సమాధానము, సమృద్ధి, జీవము, శాశ్వత సహవాసము ప్రభు యొక్క పిలుపును విధేయతతో, విశ్వాసంతో, వినయముతో స్వీకరించి ప్రభు పాదాల చెంత నిత్య విశ్రాంతిలో కొనసాగుతున్నటువంటి ఐజీ ఆత్మకును, విడవబడినటువంటి కుటుంబ సభ్యులకును, ఈ ఆదరణ స్తుతి కుడికలో చేరి ఉన్నటువంటి పాలి భాగస్తున్నటువంటి మాకందరికీ దైవాశీస్సులు నిత్యము, ఇప్పుడు, ఎల్లప్పుడూ, సదా కావలియుండును గాక. ఆమేన్.